హాయ్, నమస్కారం. ఈ పొద్దు ఒక మొబైల్ న్యూమరాలజీ చెప్పిస్తున్నాను. మొబైల్ న్యూమరాలజీలో ఒక మొబైల్ నంబర్ తీసుకొని ఆ మొబైల్ నంబర్లో ఎంత గ్రోత్ ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎలాంటి మంచి సంఖ్యలు ఉన్నాయి, ఎలాంటి చెడ్డ సంఖ్యలు ఉన్నాయి అని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఇప్పుడు ఇదే నెల ఆన్లైన్ క్లాసెస్ సైంటిఫిక్ అడ్వాన్స్డ్ న్యూమరాలజీ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంది. జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ కావచ్చు. ఇప్పుడు ఒక మొబైల్ నంబర్ తీసుకొని ఎలా ఉండిపోతుందని చూద్దాం. ఇప్పుడు ఈ నంబర్ తీసుకొని 9038418156 ఈ మొబైల్ నంబర్ తీసుకొని మనం దీంట్లో ఎన్ని మంచి సంఖ్యలు ఉన్నాయి, ఎంత షడ్ సంఖ్యలు ఉన్నాయి అని చూడవలసి ఉంటుంది. కారణం ఏమంటే మన మొబైల్ నంబర్లోనే మన జీవితము రహస్యం అడిగి ఉంటుంది. అందుకోసము ఇప్పుడు ఈ నంబర్ల గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు ఈ మొబైల్లో ఎన్ని బ్యాడ్ సంఖ్యలు ఉన్నాయంటే చెడ్డ సంఖ్యలు ఉన్నాయి. దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ నంబర్ని ఎలా రాసుకోవాలి అని తెలిసి ఉండాలి. ఫస్ట్ 9 జోడీలు వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, 90 ఉంది, ఇక్కడ 999 ఉంది. ఎందుకు ఇది 2 9లు వచ్చినాయంటే ఈ 0 ఎక్కడ ఉంటే దానికి వెనకాల సంఖ్య వేసుకోవాలన్నమాట. అలాగే మళ్ళీ ఇక్కడ 9 అయితే 93 జోడీ వేస్తున్నాను, మళ్ళీ 38 జోడీ వేస్తున్నాను, 84 జోడీ వేస్తున్నాను, మళ్ళీ 41 జోడీ వేస్తున్నాను, మళ్ళీ 18 జోడీ వేస్తున్నాను, మళ్ళీ 81 జోడీ వేస్తున్నాను, మళ్ళీ 15 జోడీ వేస్తున్నాను, మళ్ళీ 56 ఇలా వస్తుంది అన్నమాట. ఇది మొబైల్ న్యూమరాలజీలో వస్తుంది. ఇది 9 స్పేర్స్ అన్నమాట. పేర్స్ వస్తాయి కదా, అలాగా జోడీలు. ఇప్పుడు ఈ 9 పేర్ల జోడీల్లో ఈ బ్యాడ్ సంఖ్యలు ఉన్నాయి. ఈ మొబైల్లో 84 అనేది ఒక సంఖ్య ఉంది, 41 అనేది ఒక సంఖ్య ఉంది, మళ్ళీ 18 అనేది ఒక సంఖ్య ఉంది, 81 ఒకటి ఉంది, మళ్ళీ 56 అనేది ఇన్ని బ్యాడ్ సంఖ్యలు ఉన్నాయి దీంట్లో. అంటే ఈ మొబైల్ తీసుకునే ఒక మనిషిలో ఇన్ని రకాల సంఖ్యలు ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తుంది, వాళ్ళు ఎలా ఉండిపోతారు, వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా, హెల్త్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఇట్లా ఏమన్నా చూపిస్తుందా, ఒక మనిషి పైన ప్రభావం చూపిస్తుందా అని మనం తెలుసుకోవాలంటే ఈ సంఖ్యల గురించి 84, 41, 182, 81, 56 గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 84 గురించి తెలుసుకుందాం. ఈ సంఖ్య గురించి తెలుసుకుందాం. ఈ సంఖ్యలో ఉన్నోళ్ళు ఇది నెగిటివ్ సంఖ్య. ఇది ఎప్పుడు ఆమెకి యాక్సిడెంట్లు అవుతుంది. 84 గానే ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. అది కాకుండా రక్తకు సంబంధపడిన కాయిలాలు వస్తాయి. అంటే బ్లడ్ రిలేటెడ్ సంబంధపడిన కాయిలాలు వస్తాయి, చూసుకోవాలి. అది కాకుండా వీళ్ళు ప్రమాదాలు జరిగే అట్లా ప్లేసులకి పోతే భయపడతారన్నమాట. అది కాకుండా ఈ క్యాన్సర్కి సంబంధపడిన కాయిలాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది చూసుకోవాలి. అలా కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే ఏదన్నా ఒక కాయిలా వీళ్ళకి వస్తే అంత బిన్నే వీళ్ళకి క్లియర్ అవ్వదు, అంటే వాసి అవ్వదు, డిలే అయిపోతుంది అనమాట. ఈ 84 సంఖ్యగా ఉంటే, అంటే మొబైల్లో ఉంటే ఇదంతా 84 ఉంటే ఇట్లా అయిపోతుందా? కాదు. మినిమం 3 months అబో యూజ్ చేసి ఉంటేనే ఈ నంబర్స్ వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది. అంటే వీళ్ళకి యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. 3 months కంప్లీట్ అయ్యిందల్లా. 3 months తర్వాత ఒకరికి 4 months కావచ్చు, ఒకరికి 5 months, 6 months ఇలా వస్తుంది అనమాట. కొందరికి ఏమైతుందంటే స్టార్టింగ్లోనే ఎఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. కొందరికి మొబైల్ నెంబర్ తీసుకుంటేనే తొందరలో అయిపోతుంది. మనకు తెలిసిండొచ్చు, మనం చెప్పుకుంటాం అప్పుడప్పుడు. ఒక వెహికల్ కొత్తగా తీసుకొచ్చినప్పుడు అయ్యో వెహికల్ వచ్చి ఇలా అయిపోయింది అని అనుకున్నాం కదా, అలాగా. ఇప్పుడు 84 అయింది. ఇప్పుడు 41 పోదాం. 41 చూద్దాం. ఇప్పుడు 41 ఉంటే ఎలా ఉంటుంది ఈ మొబైల్ నెంబర్లో? వీళ్ళకి అప్పుడు లోన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కార్లోనో, ఇంట్లోనో, లేకపోతే ఏదైనా ఒక ఐటమ్ తీసుకొని ఉంటారు, దానిపైన లోన్లు ఉంటాయని, అప్పులు అంటే అప్పు చేసేది ఇలాంటివి ఉంటుందన్నమాట. ఇలా కాకుండా 41 కానీ లేకుంటే 14 కానీ ఈ నెంబర్ కూడా కానీ ఇలా ఉంటే లీగల్ నోటీస్ వచ్చే అట్లా ఛాన్సెస్ ఉంటూ. ఎందుకంటే
వీళ్ళు ఏమి చేయకపోయినా మంచిగా ఉన్నా కూడా లీగల్ నోటీసులు వచ్చేది, ఎవడో ఒకటి వచ్చే కంప్లైంట్ మనపై ఇచ్చేది, మనం ఏమి చేయకపోయినా కూడా ఇలాంటి ఇబ్బందులన్నా వస్తుందన్నమాట ఈ 41లో. అలా కాకుండా హెల్త్ ఇష్యూస్ ఉంటుంది వీడికి, ఎప్పుడు ఏదో ప్రాబ్లం హెల్త్ పైన ఇష్యూస్ ఉంటుంది అనమాట ఈ 41 నెంబర్ ఉంటే కానీ, ఈ 41 ఉంటే కానీ. అలా కాకుండా వీళ్ళు ఈ 41గా ఉంటే ఏ పని చేసినా హార్డ్ వర్క్ చేయాల్సి పడుతుంటుంది. హార్డ్ వర్క్ అంటే కష్టపడి చేయాలి, కష్టపడితేనే ప్రతిఫలం, అలా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఈ సంఖ్య వస్తే చాలా బ్యాడ్ నెంబర్ ఇది. కానీ 41 అనే నంబరు నేమ్ నంబర్గా వస్తే మంచి నంబరే, కానీ మొబైల్లో వస్తే కూడా మంచి నంబర్ కాదు, ఇది గమని పెట్టుకోవాలి. రెండోది, ఈ 41 నెంబర్ కదా కానీ ఈ 41 నెంబర్ కదా ఉంటే మూడే అంటారు కదా ఎముకలకు సంబంధపడేట్లా కాయిలాలు కానీ, లేకుంటే ఎప్పుడు నొప్పులు వచ్చేది కానీ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ 41 కానీ ఈ 41 కానీ ఇలా ఉంటాయి. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కమ్మి అయిపోతుంది. 41 కానీ 41 కానీ ఉంటే ఇమ్యూనిటీ పవర్ కమ్మి అవుతుంది బాడీలో, ఇది మనం చూసుకోవాలి. ఇప్పుడు 18 ಮತ್ತು 81 చూద్దాం. అంటే రెండు సంఖ్యలు ఒకటే, ఈ రెండు సంఖ్యల గురించి తెలుసుకుందాం. ఇవి రెండు నంబర్లు కూడా నెగిటివ్ నంబర్లే, ఎవరు మొబైల్లో అన్నా ఉన్నాయి, ఇవి నెగిటివ్ నంబర్లు, ఇవి మనం చూసుకోవాలి. అలా కాకుండా ఈ నంబర్లు కన్నా ఉంటే హెల్త్ ఇష్యూస్ కట్టి పెట్టిన బుట్టి అంటారు కదా, అలా వస్తుందన్నమాట. అది కాకుండా అప్ప కొడుకు, తండ్రి కొడుకు ఇద్దరికి మిస్కమ్యూనికేషన్స్ వచ్చేస్తుంది అనమాట, అంటే అండర్స్టాండింగ్ ఉండదు, ఇలాంటి ఇష్యూస్ వస్తుందన్నమాట. దీంట్లో కూడా అంతే హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. 18వ నెంబర్ కానీ 81 నెంబర్ కానీ ఉంటే హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. అలా కాకుండా గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధపెట్టిన డాక్యుమెంట్స్ చేసుకునేది కానీ, మనం తహసీల్దార్ ఆఫీస్లో కానీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఇలా పై చేసుకుంటాం కదా, ఇలాంటి జాగాల్లో కానీ, లేదంటే గవర్నమెంట్కి ఏదైనా నోటీస్ వచ్చేది కానీ, ఇలాంటి ఇష్యూస్ అంతా క్రియేట్ అవుతుందన్నమాట ఈ 18, 81 కన్నా ఉంటే. మళ్ళీ అప్పుడప్పుడు జాబ్ చేంజ్ చేసుకునేట్ల పరిస్థితి క్రియేట్ అవుతుంది అనమాట ఈ 18, 81 ఉంటే. అలా కాకపోతే జాబ్ చేంజ్ కాలేకపోతే ఆ ఉండే జాగాలో ఇబ్బందులు పడుతుంటారు అనమాట, అంటే ఏదో ఇష్యూ వస్తుంది, క్రియేట్ అవుతూ ఉంటుంది, ఏదో తొందర అవుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇంకోటి ఏమంటే ఏదన్నా ఒక కాయిలా వచ్చింది అనుకోండి, ఒక రోగమో జ్వరమో ఏదో ఒకటి వస్తుంది, అది అంత భిన్న పోదనమాట, లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట, లాంగ్ టైం అది వస్తుందన్నమాట. ఈ నంబర్స్ కన్నా మొబైల్లో ఉంటే, మొబైల్లోనే కాదు ఈ నంబర్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే కూడా ఇలానే ఉంటుందన్నమాట. ఇంకా 56 చూద్దాం. ఈ 56 కన్నా ఉంటే వీళ్ళు ఎప్పుడు భయపడతారనమాట, భయం ఎక్కువ ఈ 56 కన్నా ఉంటే. అలా కాకుండా వీళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటుంది, ఈ 56 కానీ 65 కానీ, ఇక్కడ చూడండి 56 కానీ 65 కానీ ఎవరు మొబైల్లో కన్నా ఉన్నాయి లవ్ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ మ్యారేజ్ అయ్యే కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈ నంబరు అంత మంచి నంబర్ కాదు, కొన్ని బిజినెస్కి మంచి నంబర్, బిజినెస్ మైండ్ ఉంటుంది. ఈ 56 కన్నా ఉంటే బిజినెస్ మైండ్లో కన్నా సక్సెస్ ఉంటారు. అలా కాకుండా చూడండి, ఇప్పుడు ఇది ఒకటి, ఇన్ని సంఖ్యలు దీంట్లో బాగలేదు. ఇప్పుడు దీంట్లో బాగున్న సంఖ్యలు ఏవి? 99 వచ్చింది, బాగుంది. మళ్ళీ 93 ఉంది, బాగుంది. మళ్ళీ 38 ఉంది, బాగుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ 84 ఇది రాంగ్ నెంబర్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ 41 రాంగ్ నెంబరు, 18, మళ్ళీ 81, మళ్ళీ 56. ఇన్ని నంబర్లు ఈ మొబైల్ నంబర్లో ప్రాబ్లంలో ఉన్నాయి. అంటే మ్యాక్సిమం ఇది ఒక 35% సక్సెస్ ఇస్తుంది ఈ మొబైల్ నంబర్.
ఇంకా 65% ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట ఈ నెంబర్. ఈ నెంబర్లో ఎవరన్నా ఉండే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇలాంటి నంబర్లు ఉంటే కూడా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి అని